హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం అగ్రిగేట్స్ గురించి చూద్దాం. అగ్రిగేట్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి: ఫైన్ అగ్రిగేట్, కోర్స్ అగ్రిగేట్. ఫస్ట్ ఫైన్ అగ్రిగేట్. అకార్డింగ్ టు IS 383 ఫైన్ అగ్రిగేట్ అనేది 4.75 mm సీమ్లో నుండి పాస్ అయ్యి 75 మైక్రాన్ సీమ్ మీద రిటర్న్ అయ్యే వాటిని మనం ఫైన్ అగ్రిగేట్ అంటాం. ఎగ్జాంపుల్ శాండ్, క్రష్డ్ స్టోన్, యాష్. కోర్స్ అగ్రిగేట్ అంటే 4.75 mm సీమ్ మీద రిటర్న్ అయ్యి 80 mm సీమ్ మీద పాస్ అయ్యే వాటిని మనం కోర్స్ అగ్రిగేట్ అంటాం. ఎగ్జాంపుల్ స్టోన్, బాలాస్ట్, గ్రావెల్. రెండుకి డిఫరెన్స్ చూడండి. నెక్స్ట్ సుర్కి. పౌడర్ బ్రోకెన్ బ్రిక్స్, లోకల్లీ కాల్డ్ సుర్కి, యూజ్డ్ యాజ్ ఫైన్ అగ్రిగేట్ ఇన్ లైమ్ వాటర్. సుర్కి అనే దాన్ని ఫైన్ అగ్రిగేట్గా యూజ్ చేస్తాం ఎక్కడ? లైమ్ వాటర్లో. నెక్స్ట్ శాండ్. శాండ్ ఫంక్షన్ ఈజ్ టు రెడ్యూస్ షింకేజ్ ఆఫ్ మోటార్ అండ్ టు ప్రివెంట్ క్రాక్స్. క్రాక్స్ ఫంక్షన్ ఏంటంటే మోటార్లో కానీ కాంక్రీట్లో కానీ షింకేజ్ని క్రాక్స్ని ప్రివెంట్ చేయడానికి ఫైన్ అగ్రిగేట్ శాండ్ని యూజ్ చేస్తాం. టైప్స్ ఆఫ్ శాండ్. రివర్ శాండ్. స్మాల్ ఇన్ సైజ్, మోర్ సూటబుల్ ఫర్ ప్లాస్టరింగ్. నెక్స్ట్ పిట్ శాండ్. కన్సిస్టెన్స్ ఆఫ్ షార్ప్ యాంగులర్ గ్రెయిన్స్, వెరీ గుడ్ ఫర్ మేకింగ్ మోటార్స్ ప్రిపేర్ చేయడానికి పిట్ శాండ్ అనేది వెరీ సూటబుల్. నెక్స్ట్ సీ శాండ్. కాజెస్ ఎఫ్లోసెన్స్ డ్యూ టు ప్రెజెన్స్ ఆఫ్ సాల్ట్. ఈ సీ శాండ్ అనేది మన కన్స్ట్రక్షన్కి యూజ్ చేయం. నెక్స్ట్ క్వాలిటీస్ ఆఫ్ గుడ్ శాండ్. షుడ్ హ్యావ్ కోర్స్ అండ్ యాంగులర్ గ్రెయిన్స్. గ్రెయిన్స్ షుడ్ బి హార్డ్ అండ్ డ్యూరబుల్, ఫ్రీ ఫ్రమ్ సిల్ట్ అండ్ క్లే, వెల్ గ్రేడెడ్. ఇట్ డస్ నాట్ కంటైన్ ఎనీ ఆర్గానిక్ మ్యాటర్. నెక్స్ట్ ప్రాపర్టీస్ ఆఫ్ అగ్రిగేట్స్ విచ్ ఇన్ఫ్లుయెన్స్ ద ప్రాపర్టీస్ ఆఫ్ కాంక్రీట్. ప్రాపర్టీస్ ఆఫ్ కాంక్రీట్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రాపర్టీస్ ఆఫ్ అగ్రిగేట్స్ ఏంటి అని చూద్దాం. అర్థమైందా? ప్రాపర్టీస్ ఆఫ్ కాంక్రీట్ యొక్క ప్రాపర్టీస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రాపర్టీస్ ఆఫ్ అగ్రిగేట్ గురించి చూద్దాం. ఫస్ట్ది పార్టికల్ షేప్. రౌండెడ్ పార్టికల్స్ ప్రొడ్యూస్ స్మూతర్ మిక్స్ ఫర్ ఏ గివెన్ వాటర్ సిమెంట్ రేషియో. యాంగులర్ ఆర్ ఫ్లేకీ పార్టికల్స్ రెడ్యూస్ వర్కబిలిటీ అండ్ డిమాండ్ మోర్ సిమెంట్ అండ్ వాటర్ టు గివ్ స్పెసిఫైడ్ స్ట్రెంత్ ఆఫ్ కాంక్రీట్ మిక్స్. రౌండెడ్ అగ్రిగేట్స్ అనేది స్మూత్ మిక్స్ని ప్రిపేర్ చేస్తుంది ఫర్ ఎ గివెన్ వాటర్ సిమెంట్ రేషియో. యాంగులర్ ఆఫ్ ఫ్లేకీ పార్టికల్స్ ఉన్నాయంటే అవి వర్కబిలిటీని రెడ్యూస్ చేసి ఇంకా ఎక్కువ సిమెంట్ని, వాటర్ని డిమాండ్ చేస్తుంది. నెక్స్ట్ స్ట్రెంత్ ఆఫ్ అగ్రిగేట్. క్రషింగ్ స్ట్రెంత్ ఆఫ్ గుడ్ కోర్స్ అగ్రిగేట్ ఈజ్ అబౌట్ 200 Nm/mm². అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ ఫర్ కాంక్రీట్ యూజ్డ్ ఫర్ రోడ్స్ అండ్ పేవ్మెంట్స్ గ్రేటర్ దెన్ 30%. అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ అనేది రోడ్స్కి అగ్రిగేట్ క్రషింగ్ వాల్యూ అనేది రోడ్స్కి పేమెంట్స్ యూజ్ చేసేటప్పుడు గ్రేటర్ దెన్ 30% ఉండాలి. ఫర్ అదర్ స్ట్రక్చర్స్కి గ్రేటర్ దెన్ 45. అగ్రిగేట్ ఇంపాక్ట్ వాల్యూ. రోడ్స్ ఇందాక సేమ్, ఈ రెండు సేమ్గా ఉంటాయి. ఫర్ రోడ్స్ అండ్ పేమెంట్స్కి గ్రేటర్ దెన్ 30%, ఫర్ అదర్ స్ట్రక్చర్స్కి 45%. జస్ట్ గ్రేడింగ్ ఆఫ్ అగ్రిగేట్ యూజ్ టు డిటర్మైన్ ది పార్టికల్ సైజ్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ఏ శాంపుల్ ఆఫ్ అగ్రిగేట్. sieve analysis used for gradation. sieve sizes 80 mm to 150 micron. వీడియోని ఇక్కడ చూసారంటే ఎంతో కొంత నచ్చే ఉంటుంది. ఒక లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. నెక్స్ట్ ఫైన్నెస్ మాడ్యులస్. ఇట్ ఈస్ అన్ ఇండెక్స్ ఆఫ్ గ్రేడేషన్ ఆఫ్ అగ్రిగేట్ ఇన్ ఏ గివెన్ శాంపుల్ డిటర్మైన్డ్ బై sieve analysis. ఫైన్నెస్ మాడ్యుల్ ఈక్వల్ టు రేషియో ఆఫ్ క్యుములేటివ్ పర్సంటేజ్ ఆఫ్ మెటీరియల్ రిటైన్డ్ ఆన్ ఈచ్ sieve by 100. రికమెండెడ్ ఫైన్నెస్ మాడ్యులస్ ఆఫ్ కోర్స్ అగ్రిగేట్ ఈజ్ 7. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. కాంపిటేటివ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇప్పుడు చెప్పబోయే చూడండి, క్లాసిఫికేషన్ ఆఫ్ శాండ్ బేస్డ్ ఆన్ ఫైన్నెస్ మాడ్యులస్. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రకారం. ఒకసారి చూడండి, ఫైన్నెస్ మాడ్యులస్ అనేది 2.2 to 2.6 మధ్యలో ఉంటే అది ఫైన్ శాండ్. అదే ఫైన్నెస్ మాడ్యులస్ అనేది 2.6 to 2.9 ఉంటే అది మీడియం శాండ్. అదే 2.9 to 3.2 ఉంటే కోర్స్ శాండ్. Sand with fineness modulus greater than 3.2 should not be used for construction. శాండ్కి ఫైన్నెస్ మాడ్యులస్ కనుక గ్రేటర్ దెన్ 3.2 ఉంటే దాన్ని మన ఎటువంటి కన్స్ట్రక్షన్లో కానీ మనం దాన్ని యూజ్ చేయం. వీడియో ఇక్కడితో కంప్లీట్ అయిందండి. ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఒక లైక్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి.